పని చేస్తుందా వాలీబాల్ కూడా మాట్లాడాలి వాచ్మెన్ అమ్ముంది కదా సో సీసీ కెమెరాలో పని చేయట్లేదు పైగా వాటి మీద డేట్లు కూడా రాసుకున్నాను. థమ్స్అప్ బాటిల్ చాక్లెట్స్ పుల్ల మీద కూడా డేట్ రాసుకున్నానంట. మొత్తం మొత్తం అక్కడ కూడా వాళ్ళు రానని పర్మిషన్ తీసుకున్నామని షావేదని వాళ్ళతో చెప్పించారు. అయితే డిన్నర్ కానీ ఫ్రెండ్స్ కిందికి వస్తలేదు వచ్చేసరికి డోర్ లాక్ చేసుకురంట. అమ్మాయి కిటికీలలో చూసి ఇట్లా సూసైడ్ చేసుకుని కిందికి వెళ్ళి చెప్తే ట్యూషన్ టీచర్ ఉండి వాళ్ళని పట్ల చేసుకుంటారు చేసుకురనేసి పైకి వచ్చారు. ఆ పిల్లలు ఆ ట్యూషన్ టీచర్ కలిసి ఈరోజు టీచర్ అయితే మన ప్రవళిక సెవెంత్ క్లాస్ అయితే కట్ చేసి కింద ఇంకా రెస్ట్ ఆఫ్ ద 10th క్లాస్ అమ్మాయిలు సుజాత్ చెప్పింది మాట్లాడింది. కట్ చేసి లోపు బాబాయ్ అని అమ్మాయికి కళ్ళు కొంచెం తెచ్చినట్టు అనిపిస్తే ఈ ట్యూషన్ టీచర్ అక్కడ ఉన్న అమ్మమ్మ వాడికి ఇక్కడ ఉంటారు. ఇక కాళ్ళు చేతులు నడిచి ఈలోపు స్పోర్ట్స్ వాళ్ళు వచ్చి అమ్మాయిని మంచిగా కాల్ చేసి తీసుకెళ్ళారు. ఈ పిల్లల్ని 10 minutes తీసుకెళ్ళారట. పిల్లల్ని పడుకోమని చెప్పి వార్డెన్ ఉందాక వార్డెన్ లేదంటే ఏం చెప్పలేదు మేడం. వార్డెన్ వచ్చామని వాళ్ళు చెప్పరు, మీరు అడగండి. మాకు యాక్చువల్గా పోలీస్ వాళ్ళు చెప్పారు. మార్నింగ్ పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు మేడం. సండే రోజు సండే అంటే మార్నింగ్ సాటర్డే నైట్ జరిగింది. సండే మార్నింగ్ సరే అప్పటికే నేను చూసిన యాక్చువల్ వద్దామని మేము అనుకుంటూనే ఉన్నాము. ఈ లోపల వాళ్ళు ఫోన్ చేశారు. సరే ఇక్కడ వచ్చినాక మేము చూసింది అదే పిల్లలతో మేము మాట్లాడాం మేడం. యాక్చువల్ గా ఈ ప్రవళిక అనే అమ్మాయి, ప్రీతి, ఇంకొక అమ్మాయి ముగ్గురుతో మాట్లాడితే వాళ్ళు చెప్పిండ్రు ఏమంటే ఇద్దరు అమ్మాయిలకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందని. తర్వాత వాళ్ళిద్దరికి వైష్ణవికి అయితే ఇది వేరే వాళ్ళని కూడా చేయమని, అంటే ప్రవళిక అనే అమ్మాయిని అంటే ఎక్స్పోజ్ చేయండి, చూపించండి, మీ బాడీలో పార్ట్స్ చూపించండి అది అని చెప్పమని అన్నారట. అంటే ఆ అమ్మాయి నేను చూపించాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. అయితే వేరే అమ్మాయి చూపిస్తుంది చూడు అన్నారు. వేరే అమ్మాయి ఎవరంటే అమ్మాయిని పిలిస్తే అమ్మాయి రాలేదు. పింక్ డ్రెస్ అమ్మాయి అని చెప్పింది. తర్వాత ఇది ఎప్పుడు జరిగింది? అది చాలా రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది అని చెప్పింది అమ్మాయి. 10 days బిఫోర్ అని దాని మీద మేము మాట్లాడుకున్నాము. అయితే ఇది మేమే మాట్లాడుకొని ఇంకా వేరే ఇద్దరు అమ్మాయిలు ఆశ్రిత ఇంకొక అమ్మాయి కలిసి పీటీ టీచర్ చెప్పారు. పీటీ టీచర్ చెప్తే పీటీ టీచరు ఆమె వాళ్ళు స్కూల్లో కూడా మాట్లాడింది వాళ్ళతో. కౌన్సిలింగ్ ఇచ్చారా? అయితే స్కూల్లో మాట్లాడితే స్కూల్లో ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసిండ్రు అని అన్నారు. స్కూల్లో ఈ ఇద్దరు అమ్మాయిని పిలిచి మాట్లాడారు. అప్పుడు మన వార్డెన్ గారికి చెప్తే వార్డెన్ గారు వచ్చారట. వచ్చి వాళ్ళు ఆల్రెడీ టీచర్ వాళ్ళ స్కూల్లో మాట్లాడారట. తర్వాత వార్డెన్ వచ్చిన తర్వాత అలాంటి పిల్లలు కాదు వాళ్ళు, అంటే అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఇది, అలాంటి పిల్లలు కాదు వాళ్ళు, చిన్నప్పటి నుంచి అంటే 3rd class నుంచి ఉంటున్నారు అంటే. సరే అని చెప్పేసి అమ్మాయిలను తీసుకొని వచ్చిందంట.
వచ్చి నేను మాట్లాడతా వాళ్ళతోని. వాళ్ళు బాధపడుతూ అట్లా ఏడుస్తూ ఉంటే, అమ్మ వద్దు, నేను మిమ్మల్ని చదివిస్తాను, అవసరమైతే నా పిల్లలతో పాటు మిమ్మల్ని ఉంచి చదివిస్తాను, మీరు ఏమి అది కాకండి అని చెప్పింది. వాడని చెప్పిందని పిల్ల చెప్తే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. మనకు తెలిసింది ఇక్కడ వార్డెన్ నైట్ టైం వాచ్మెన్ ఒకతే నైట్ ఉంటదంట. వాచ్మెన్ అమ్మ మహిళ పెద్ద మనిషి ఎక్కడ చాలా ఓల్డ్ ఆమెతో కూడా మాట్లాడు ఉంటది. కూడా తన హైదరాబాద్ అంటే 2 రోజులకు ఒకసారి వస్తుంది. శైలజ శైలజారెడ్డి మాట్లాడు. భవ్యశ్రీ వచ్చింది, భోజనం పట్టుకుందా? కుక్ పేరు అన్నం తీసుకు వాచ్మెన్ పేరు ఇక్కడ అంతా ఓపెన్ ఉంది కదా, మగ పిల్లలు వచ్చినా ఏమొచ్చినా ఏమంటారు. 4th ఫ్లోర్ ఎంటర్ అయితే ఎవరు వెళ్తారు తాను? ఏ టైంకి వస్తారు? ఏ టైం? 10. ఓకే. ఇప్పుడు ఇద్దరు ఆ రోజు చనిపోయిన రోజు ఇద్దరు భోజనం పెట్టించుకున్నారు. వైష్ణవి వచ్చింది, భవ్య వచ్చిందా? పల్లెలు పట్టుకుని వచ్చిందా? సీసీ కెమెరాలు ఉన్నాయమ్మా మీ దగ్గర? అసలు విషయం ఇది కదా. అదే మరి ఇప్పుడు పల్లెలు పట్టుకుని భవ్య వచ్చింది, తీసుకుపోయిందా రూమ్ లోకి? ఎక్కడ తింటారు వీళ్ళు? భవ్య కూర్చోబెట్టి ఆ రోజు ఇంకా వేరే 10 పిల్లలు ఉన్నారా? వీళ్ళు లీడర్స్ ఇద్దరు కూర్చోబెడుతున్నారు. మొత్తం తిన్నారు ఆ రోజు అంటే ఎక్కడో మరి నువ్వు అన్నం పెట్టినాం కానీ తినలే వాళ్ళు. తిన్నది చూడలే ఆమె. అని వీళ్ళు తర్వాత తిన్నారు. మొత్తం ఈ 4 రూమ్లలో ఎంతమంది ఉంటాము? 4 రూమ్లలో అంటే మరి 10th వాళ్ళ వరకు ఇంట్లో ఉంటాం. కానీ చాలా బ్యాగులు ఉన్నాయి అక్కడ, బాక్స్ లో చాలా ఒక్కొక్కరికి 2-3 ఉంటాయి మేడం. ఈ ఒక్క 10th వాళ్ళు 8 మందే ఉంటారు, ఇంకా మిగిలిన ఇవన్నీ ఖాళీ. ఓపెన్ చేయలేదు, చూద్దామండి. అందులో బెడ్స్ ఉన్నాయి కదా? ఓన్లీ 10వ తరగతికే ఉన్నాయి. అవునమ్మా, వాళ్ళు 10th వాళ్ళు ఓకే. మిగిలిన పిల్లలు 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి ఉంటారా? ఎంతమంది ఉంటారు? కొంతమంది ఎంతమంది ఉంటారు? ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటే కలిపే ఉంటాం మేడం. ఎంతమంది? ఏ క్లాస్ నుండి స్టార్ట్ ఇక్కడ? 40 మంది అన్నారు, కరెక్టేనా? అంటే నువ్వు వండుతావు కదా లెక్క. 3వ తరగతి నుంచి ఉంటారు మేము. ఎంతమంది? మొత్తం అయితే 60 మంది పండుకుంటారు. 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉంటారా? ఒక 40 అంటారు, 60 అంటారు. 10వ తరగతి వాళ్ళు మాత్రం 8. కానీ ఇద్దరు ఊరు వెళ్ళారు. నిన్న ఉండే వాళ్ళైతే ఇప్పుడు 9వ తరగతి 9 ఆ రోజు ముందు రోజు ఇది అయింది. నీకు ఎప్పుడు తెలిసింది? మాకు నైట్ వచ్చింది మేడం హాస్పిటల్. ఎన్నింటికి నైట్ అంటే 11 అయినట్టు ఎవరు ఫోన్ చేసింది? వార్డెన్ వస్తుంది అప్పుడు నైట్ అక్కడికే వచ్చింది. హాస్పిటల్కి వచ్చింది. పొద్దున మీరు వచ్చేటప్పటికి లేదు, అప్పుడు కలిసిందా? అక్క నీకు ఎవరు ఫోన్ చేసింది? అక్క నీకు ఎవరు చెప్పింది? కుక్ చెప్పిందా? ఎవరు కుక్ పేరు ఏంటి అక్క? సుజాత ఫోన్ చేసిందా అక్క? అప్పుడు మీరు పోయినా హాస్పిటల్ పోయేసరికి నువ్వు వెళ్ళినావా హాస్పిటల్?
మరి అన్ని ఇట్లా గాయాలు ఉన్నాయి కదా వాళ్ళకి. ఏ అంత మనమే చెప్పు. బెడ్ మీద పడుకుంటే చెప్పు నీకేం అవుతుంది చెప్పు. ఉండదు చెప్పు. మేము మహిళా సంఘం అక్కలు గవర్నమెంట్ వాళ్ళ మన పిల్లలు చిన్నప్పటి నుంచి అమ్మాయి ఆంజనేయులు కట్టింది ఆట ఆయన. ఆయన ఏమైనా స్కూల్ పిల్లలు తీసుకెళ్తారు. ఇప్పుడు ఏ సమయంలో పొద్దుకి స్కూల్కి తీసుకెళ్తారు. మళ్ళీ సాయంత్రం 4:30, 5 గంటలకి అక్కడ రోజు వస్తాడా ఆంజనేయులు? పొద్దున్న తీసుకుపోతాడు, సాయంత్రం తింటాడు. అదే అదే మరి రోజు రావాలి కదా. ఆటో ఆయనకి ఎవరు పైసలు ఇస్తారు? పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు ఇస్తారు. ఆ ఆటో ఆయన మీద అంతకుముందు ఏదో పాత వంట ఆమెతో ఏదో ఉందంట కదా. నీకు తెలుసు కానీ ఆయననే ఎందుకు పట్టుకురు మళ్ళా? ఇంకేం రావాలన్నా కింద నిమిషాలు కింద నిమిషాలు అయితే మరి కానీ ఇప్పుడు రోజు పొద్దు నుంచి దించుతాడు, సాయంత్రం వచ్చి తీసుకుపోతాడు. పొద్దున స్కూల్కి తీసుకుపోతాడు, పొద్దున్న తీసుకుపోతాడు, సాయంత్రం దించుతాడు. డైలీ వస్తాడు. 4 గంటల నుంచి అందరు ఒక ఆటోలో 8 మంది 10 మంది పోతారంట. అవునా? పెద్ద ఆటో 7 సీటర్ టాటా ఏసీ. 7 సీట్లు. మామూలు ఆటో కొంచెం పెద్ద ఏసీ టాటా ఏసీ కాదు కానీ మామూలు పెద్ద ఆటో. అందరు పిల్లల్ని తీసుకెళ్తారా ఆటోకి? లేదు, అందరు పోతారు. గర్ల్స్ స్కూల్ వాళ్ళు బిజినెస్ 60 మంది 40 మంది ఎట్లా వెళ్తారు? అంత ఇక్కడ ఉంటారు కదా మేడం. అంతా ఈ పిల్లల వరకు అక్కడ పోతారు. ఆ స్కూల్కి పోయే పిల్లలు స్కూల్లో బీచ్ మేలు 20 మంది దాకా ఉంటారు. వాళ్ళ వరకు వెళ్తారు అక్కడ. ఉదయం 2, సాయంత్రం 4. 4 ట్రిప్లలో 60 మంది పోతారా? 25 మంది ఇక్కడ స్కూల్స్ ఇక్కడ స్కూల్ ఉన్నాయి కదా మేడం, కొంతమంది ఇక్కడ రకరకాల స్కూల్స్కి వెళ్తున్నారు అంతేనా? ఇక్కడ 60లో 25 మైనస్ చేస్తే మిగతా వాళ్ళు అక్కడ ఇక్కడ పోతారు. చిన్నపిల్లలు ఈడ అట్లా కాదమ్మా, ఈ అమ్మాయిలు వేరే అమ్మాయిలతోటి మంచిగా ప్రవర్తించలేదు అంటున్నారు కదా. నిజమేనా? నిజమేనా? మాకు చెప్పలేదు మేడం. నీకేం తెలిసిందో చెప్పరా? మాకు స్కూల్లో చెప్పారట. సాయంత్రమే మాకు అన్నారు. అనేసరికి మేము ఏమైందంటే మంచిగానే ఉన్నారు, మాతో నాకుకుంటూనే ఉన్నారు అన్నం పట్టుకురు మేడం. మంచిగా సీరియస్గా ఇట్లా ఉన్నట్టయితే మేము గమనించుదాం అంటే అట్లా లేరు మేడం. మేడం వచ్చి మాట్లాడింది, మంచిగానే ఉన్నారు, వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక అమ్మాయి మంచి లీడర్ అట కదా, భావ్యనే లీడర్ లీడర్ ఇట్లా చచ్చిపోతుంది అంటే నువ్వు నమ్ముతున్నావా? చచ్చిపోతుంది. ఇక నిర్ణయం ఎట్లా తీసుకురా మేడం? పిరికిగా లేకుండా కానీ ఈ నిర్ణయం ఎట్లా తీసుకున్నాం మేడం? తీసుకున్నా లేదు తర్వాత చెప్దాం కానీ అసలు అట్లా అనిపించింది ఎప్పుడైనా చచ్చిపోతుంది అనే బాధలు అట్లా పిరికి ఉండే అమ్మాయి లీడర్ ఎట్లా అయి ఉంటుంది? చాలా ధైర్యవంతురాలు లీడర్స్ కదా. ఏం గొడవ మంచిగానే ఉన్నారట కదా. అలాంటిది ఏం చెప్పింది కదా, నవ్వుకుంటూ మాట్లాడింది. కూడా తీసుకున్నారు. అన్నం తీసుకోకుండా పట్టుకోకుండా అలిగినట్టయితే మేము గమనించుకోవాలి. అన్నం తినలేదు మేడం. 20-25 ఏళ్ళు చేస్తాం మేడం. 300 20 ఏళ్ళే చేస్తున్నావు? ఇంకెక్కువనే మేడం. మా మేడం చిన్న బాబు తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఎంత మీ శైలజ గార్డెన్ మేడం అక్కడ దర్గాలో ఇప్పుడు ఈ కింద మగ పిల్లలు కాదు లేదు మేడం. కింద ఇద్దరు ఐటీ కాలేదు నడుస్తుంది. అబ్బాయిలు అయితే కింద కాదు. వార్డెన్ ఎప్పుడు వచ్చింది? నెక్స్ట్ డే రేపటి రోజున వచ్చిందా? పిల్లలు రాత్రి సాయంత్రం అందరు పిల్లలు ఆమె అందరు ఒకేసారి మీదకి వచ్చారు. ఇంకా పిల్లలు అందరు కూర్చోరు. ఆ పిల్లలు మిగతా వాళ్ళందరూ రూమ్లో కూర్చోరు. సడికి వేలు కొట్టినాం.
అన్నం పెట్టే టైంలో మేడం వెళ్ళిపోయింది, మేము అన్నం పెట్టి మేము వెళ్ళిపోయాం. చూడండి మేడం ఉన్నాను నేనే, మళ్ళీ అమ్మాయిలు రోజు చేయకపోతే వాళ్ళు చెప్పేది ఎనీ క్వశ్చన్స్ కెన్ ఆస్క్. ఇప్పుడు మేడం ఎక్కడ ఉంటుందమ్మా అసలు? వార్డెన్ మేడం హైదరాబాద్లో ఉంటుంది కానీ రోజు వచ్చి ఇక్కడ ఆమె ఎన్నేళ్ల నుంచి ఉంటుంది? 25 ఏళ్ళ శైలజ కూడా అంటే ఒక వేరే